ఆదరించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చదవండి గట్టిగా, హల్లెలూయా. మత్తయి సువర్తమానం 6వ అధ్యాయం 34వ వచనం చదువుతారు. మత్తయి సువర్తమానం 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గురించి చింతించకండి, రేపటి దినము దాని సంగతులను గురించి మీరు చింతించకండి, బాధపడకండి. చింత పర్యాయ పదాలు వినండి. చింతకు పర్యాయ పదాలు విచారము, మనోవేదన, విచారము, కృంగుదల. చింత అనంటే పర్యాయ పదాలు. మనిషిలో ఒక అనుభవపూర్వకమైనటువంటి అనుభవాలు ఏమిటి అనంటే, చింత అనంటే మనోవేదన, కృంగిపోవుట. విచారము, మనోవేదన, కృంగిపోవుట. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనిషి జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి కానివ్వండి, కుటుంబ వ్యవస్థలో ఎదురవుతున్నటువంటి కొన్ని శ్రమలు, కొన్ని బాధల వలన కానివ్వండి, ప్రతి మనిషి చింతాక్రాంతులైపోతున్నారు. కాసేపు సంతోషంగా ఉందామా అనుకునేసరికే ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది, ఏదో ఒక నిట్టూర్పులు వచ్చి పడుతున్నాయి, ఏదో ఒక వార్త చెవుల్లోనికి వచ్చి పడుతుంది. మనిషిలో ఆదరణ లేదు, సంతోషము లేదు. మనిషిలో ఒక ఉన్నతమైన ఉల్లాసము కనిపించట్లేదు. దిగులుతో, విచారముతో, బాధలతో కృంగిపోయి మనిషి ఏమైపోతున్నాడనంటే నిలువున నీరైపోతున్నారు. నిండా 100 ఏళ్ళు బ్రతకాల్సిన మనిషి అర్ధాంతరంగా కృంగిపోయి, మానసికంగా నలిగిపోయి మనస్సులో అనేక విచారాలు ఆ మనిషిని కృంగదీసి కోశాన ఆ మనిషి జీవితంలో ఓ ప్రశాంతత లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నటువంటి చక్కటి విషయం, మీరు దేనిని గురించి చింతించకండి. ఆమేన్. చెప్పాలండి, హల్లెలూయా, హల్లెలూయా. నేను పెట్టుకున్న టైటిల్ ఏంటంటే, చింతించకండి, సహాయం అందుతుంది. అందరు చెప్పండి, చింతించకండి, సహాయం అందుతుంది. గత సంవత్సరాల్లో చింతన గురించి చెప్పాను. ఈ వేరియేషన్ వేరుగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన ఒక్కొక్కరితో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరా, యేసు ప్రభు ధైర్యపరిచినట్లుగా చెబుతున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఫుడ్డును గురించి అనుకుందాం. ఆకాశ పక్షులను చూడండి. ఇంకాస్త డెప్త్గా అక్కడ ఆ పక్షులను గురించి చూద్దాం. స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. వాటికి పంట వేద్దామని, పంటను కూర్చుకుందామని, లేకపోతే బ్యాంకులో బ్యాలెన్స్ వేసుకుందామని కానీ, ఆ బ్యాంకులో బ్యాలెన్స్ ఉందా లేదా, పోయిందా, తరిగిపోయిందా అని కానీ దేనిని గురించి చింత లేదు. రెపరెపలాడుతూ ఓ ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాయి. యేసయ్య ఒక సాదృశ్యంగా వాటిని ఎందుకు చూపించాడు? దేవుని ఆత్మ లేని జీవులకే అంత ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నేను ఇస్తున్నాను. నా చేతులతో నేను మిమ్మల్ని చేసుకున్నాను, మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? చప్పట్లు కొడదాం గట్టిగా.
గట్టిగా శక్తితో, శక్తితో, శ్రేష్ఠులు కాదా? శ్రేష్ఠులమే. మరి నీ జీవితంలో అనేక భారాలు, అనేకమైనటువంటి కృంగుదలలు, అనేక విచారాలు నీ మనస్సుకు తెచ్చుకొని ఎందుకు దిగులు పడుతున్నావు? ప్రభు చెప్పకనే చెప్పలేదా? ప్రయాసపడుతున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నా మీద మీ భారమంతా వేయండి. చేయాల్సింది ఏంటి? సమస్యలు వచ్చాయి, నిట్టూర్పులు వచ్చాయి, కృంగుదల వచ్చింది, ఇనరాని వార్తలు విన్నావు, ఓ భయంకరమైనటువంటి విపత్తులు నీ దగ్గరకు వచ్చాయి. వెంటనే నువ్వేం చేయాలి? ఏం చేయలేవు. మోకరిల్లి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రార్థన చేసి, ప్రభా నాకెందుకు నాయనా, ఇదిగో నన్ను పుట్టించింది నీవు, నన్ను పెంచుతుంది నీవు, ఇదిగో నన్ను నడిపిస్తుంది నీవు, ఇదిగో ఈ బరువు బాధ్యతలను నీవే మోయండి అని ఆయన మీద వేసి కాస్త రిలీఫ్గా, ప్రశాంతంగా, ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షిలాగా ప్రశాంతంగా రెప్రెపలాడుతూ హ్యాపీగా నీ పనుల్లో నువ్వు కొనసాగించబడుతూ హ్యాపీగా కొనసాగితే నీలో కృంగుదల ఉండదు, దిగులు ఉండదు, భయం ఉండదు, భీతి ఉండదు, ఏ విధమైనటువంటి కన్నీరు, కాటకాలు, ఇబ్బందులు ఏ కోశాన ఉండవు. దైవజనులు యేసన్న గారు చెప్తాడు, మున్సిపాలిటీ ట్రాక్టర్ లాగా ఇంటింటికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి చెత్త అంతా మీదేసుకొని గబ్బు కొట్టుకుంటూ పోతూ ఉంటుందంటే ఒక్కొక్క ట్రాక్టరు. అలాగా కొంతమంది బ్రతుకులు కూడా వాళ్ళ విషయాల్లో, వీళ్ళ విషయాల్లో, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి నీకు అవసరం ఉండదు. నీకు అవసరం లేని సబ్జెక్ట్ అది. వాళ్ళ బాధలు, వీళ్ళ బాధలు, వీళ్ళ సమస్యలు, వాళ్ళ సమస్యలు అన్నీ నీ నెత్తి మీద వేసుకొని వాటి గురించి నువ్వు చింతాక్రాంతులైపోయి, నువ్వు భయపడిపోయి, నువ్వు భీతి పొంది బాధపడుతూ దిగులు చెందుతుంటే నీలో నీవే కృంగిపోతావు. కృంగుదల వలన ఆయుష్ కరిగిపోతుంది. 80, 90, 100 సంవత్సరాలు బ్రతకాల్సినటువంటి వారు ఆయుష్ తరిగి 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 నీలో బ్రతకాల్సినటువంటి వేళ్ళు బ్రతకకుండగా మధ్యలోనే ముగిస్తావు. షుగర్లు, బీపీలు, భయంకరమైనటువంటి వ్యాధులు నిన్ను ముంచివేసి నిన్ను బాధిస్తూ ఉంటాయి. కాకుండా దేవుని సన్నిధిలో ఆకాశంలో ఎగురుతున్న పక్షుల వలె రెప్పలాడుతూ ప్రశాంతంగా నీ మీదున్న భారాలు, చింతలు, కష్టాలు, కన్నీళ్లు, కాటకాలు ఇవన్నీ ప్రభు మీద వేసి ఆయన సన్నిధిలో ఓ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని చేస్తే నిశ్చయముగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. చింతించకండి, సహాయం అందుతుంది. చెప్పండి, అందరు చెప్పండి, చింతించకండి. ఎవరికి, ఎలాగా, ఏంటి? 1, 2, 3 మాటలు క్లుప్తంగా, సమయం ఉంటే మరొక మాట. ఇర్మియా పుస్తకం 31వ అధ్యాయం 12, 13 వచనాలలో 12లో చివరి మాట. ఒక్క నిమిషం. కృషింపక బాగానండి, కృషింపక, మళ్ళీ అంటనే అక్కడి నుంచి విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలగజేసేదను. చప్పలు కొట్టు గట్టిగా, 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 గట్టిగా. కృషింపక అనగా చింతించకుండగా, చింతించనివ్వకుండగా, కృషించిపోనివ్వకుండగా మన దేవుడు, నీవు ఆయన మీద నీ సమస్త విధములైన భారాలన్నీ ఆయన మీద వేస్తే ఆయన నీకు
కలగజేసే శ్రేష్టమైన జీవితం ఏంటిది, ఎలాంటిది అని అంటే, కుషించిపోనివ్వకుండగా నీ విచారములన్నీ, నీ కృషించిపోయే పరిస్థితులన్నీ కొట్టివేసి నీకు ఆదరణ, ఆనందము, సంతోషము, సమాధానము పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. చప్పలు కొట్టి గట్టిగా, పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయునుగాక. ఏ విషయాలలో కృంగిపోయి ఉన్నావో, కృషించిపోయి ఉన్నావో, చాలామంది వాళ్ళ కుటుంబ వ్యవస్థలో జరుగుతున్న పరిస్థితులను బట్టి కొంతమంది కుషించిపోతూ ఉంటారు. ఇంకా కొంతమంది చూస్తే వాళ్ళని చూసి వీళ్ళని చూసి కుషించిపోతుంటారు, కుళ్ళు పట్టిపోతుంటారు. వారిని చూసి వీళ్ళని చూసి వాళ్ళని చూసి కుషించి ఏంటి విచారాలన్నీ నెత్తి మీద తెచ్చుకొని కుళ్ళిపోతూ ఉంటారు లోపల. తద్వారా నీ జీవితంలో జరిగే నష్టాలు ఏమిటి అనంటే, ప్రియ సహోదరి సోదరులారా, ముందుగా చెప్పాను కదా, భయంకరమైనటువంటి ఏంటి నీకే కనపడినటువంటి ఓ కృంగుదల, కుషించిపోయే పరిస్థితులు, రోగములన్నీ నీలో నిండుకుపోయి నిండా నూరేళ్ళు బ్రతకాల్సి నీవు మధ్యలోనే ముగించాల్సిన పరిస్థితి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, నిన్ను కృషించిపోనివ్వకుండగా, ఆమేన్ ఆమేన్, నీ చింత, నీ విచారాలు, నీ కృంగుదల ఇవన్నిటిని తొలగించి పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ, ఆనందము నా దేవుడిని కలగచేయునుగాక. ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీరు చదవవసరం లేదు, తెలిసిన మాటే. ప్రభువునందు ఆనందించండి. చెప్పండి, అందరు చెప్పండి, ప్రభువునందు. చెప్పండి, గట్టిగా చెప్పండి, ప్రభువునందు ఆనందించండి. దైవజనుడు పౌలు గారు చెరసాల వేయబడినప్పుడు, చెరసాలలో మగ్గిపోతూ బాధపడుతున్నటువంటి సమయంలో సంఘానికి ఒక చిన్న మెసేజ్ పంపించాడు తన శిష్యుడి ద్వారా. ఆనందించమని చెప్పండి, దిగులు పడతా విచారపడుతూ కృంగిపోవద్దు. యేసు ప్రభువును సిలువేస్తే శిష్యులు ఏమనుకున్నారు తెలుసా? ఆ పచ్చని చెట్టుకి ఆ గతి పడితే, చెప్పండి ఏమన్నారు? చెప్పండి ఏమన్నారు? ఆ పచ్చని చెట్టుకి ఆ గతి పడితే మా బతుకులేంటి? ఆ పచ్చని చెట్టుకి ఆ గతి పడితే మా బ్రతుకులు ఏమిటి అని చల్లా చెదిరైపోయారట. చెప్పండి ఏమయ్యారట? చల్లా చెదిరైపోయారట. మనకు ఏంటి దేవాది దేవుడిగా ఉన్నటువంటి ఆయననే అలా చేస్తే మన బ్రతుకులు ఏంటి? ప్రియ సహోదరి సోదరా, దేవుని మీద నీవు నిరీక్షణ ఉంచి, విశ్వాసం ఉంచి, నువ్వు ఎన్ని శ్రమలు పడుతున్నావో, దేనిని గురించి విచారపడుతున్నావో, దేనిని గురించి కుషించిపోతున్నావో, నీ పిల్లల పెళ్ళిళ్ళు కావట్లేదని కుషించిపోతూ ఉంటావు, తలుచుకొని ఏడుస్తూ ఉంటావు. నీ కుటుంబంలో పరిస్థితులను బట్టి కుళ్ళి నిద్ర పట్టుకొని ఏడుస్తూ ఉన్నావు. నా కుటుంబం ఎందుకు ఇలాగవుతుంది అని కుషించిపోతున్నావు. నీ సమస్త యావత్ భారాలు, బాధలు, సమస్త విధములైనటువంటి కన్నీళ్ళకరమైనటువంటి ఈ విచారాలన్నీ ప్రభువు మీద వేస్తే ఆయన నీకు తప్పక ఆనందమును దయచేయునుగాక. ఆమేన్. ఆయన బాధపడుతూ కూడా, ఆయన నలిగిపోతూ కూడా విచారపడకండి, ప్రభువునందు ఆనందించండి అని చెబుతున్నాడు. విచారపడకండి, కృంగిపోగాకండి, కుషించిపోగాకండి, నలిగిపోగాకండి. ఇగో సంతోషంగా, ఆనందంగా సంఘంలో ఆరాధన చేసుకోనండి అని చెబుతున్నాడు. కనుక ప్రియ సహోదరి సోదరా, గత పోయిన వారం ఒక ప్రవచన పూర్వకంగా చెప్పాను. ఇప్పుడు ఈ పూట దోన్ముక్కల్లో కూడా అదే సబ్జెక్ట్ చెప్పాను. కన్నీళ్ళ మయమైపోయారు అందరూ. దేవుని యొక్క రాకడను గురించినటువంటి ఒక దర్శనం కలిగి దేవుని సన్నిధిలో ఓ భయభక్తులు కలిగినటువంటి అనుభవం కలిగింది.
ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నీ హృదయము కఠినపరుచుకొని జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటిని గురించి దిగులు పడుతూ ప్రార్థన చేయకుండా, ప్రభు మీద వేయకుండా, నీలో నీవే నీ కుటుంబ పరిస్థితులు కానివ్వండి, సమాజంలో జరుగుతున్న పరిస్థితులు కానివ్వండి, ఇవన్నిటిని గురించి చింతించి చింతపడి దిగులుపడి విచారపడి కృంగిపోయి కృషించిపోయేదానికంటే ప్రభు మీద నీ భారం అంతా వేసి ప్రభు పాదాల చెంత నువ్వు ప్రార్థించగలిగితే నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, ఆనందింపజేయునుగాక. దీనిలోనే యెషయా పుస్తకంలో చదువుతారు. 54వ యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో 11-12 వచనాలు. ప్రయాసపడుచున్నటువంటి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకుండా ఉన్నదానా. నేను నిన్న మధ్యాహ్నం ప్రార్థనలో ఉండి ప్రార్థన చేసుకుంటూ ఒకటే విచారపడుతూ, ఏంటి ప్రభా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అని నేను నిన్న మధ్యాహ్నం ఇంచుమించు 2 గంటల నుంచి సాయంకాలం వరకు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఈ మాటలన్నీ నా మదిలో ఆయన మెసేజ్ నాకు బోధిస్తున్నాడు. సంఘాన్ని ధైర్యపరచు ఫస్ట్, నువ్వు ధైర్యంగా ఉండి సంఘాన్ని ధైర్యపరచు అని చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ఈ యెషయా భక్తుడితో ఓ ప్రవచనంగా మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి నెట్టబడి ఆదరణ లేకుండా ఉన్నదానా, నేను నీలాంఛనాలతో నేను నీ కట్టడలలో కట్టుదును, నీల మండలముతో నీ పునాదులను వేస్తాను, మాణిక్యములతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను నేను కడతాను. చప్పట్లు కొట్టొచ్చును కదా. మరి దేవుడు ఎంతగా ఎంకరేజ్ చేస్తుండే, ఇంత సోమరిపోతులాగా డిమ్మగా కూర్చొని ఉన్నారు. కొట్ట గట్టిగా. గాలి వాన చేత కొట్టబడి నెట్టబడి ఆదరణ లేకుండా ఉన్నదానా, అది యవతి అని అంటే సంఘము, అది నేను నీవు మనమంతా. ప్రయాసపడి గాలి వానల చేత కొట్టబడి నెట్టబడి ఆదరణ లేకుండా ఉన్నదానా. దేవుడు ఏం చేస్తున్నాడంట, నీలాంజనాలతో నీ కోట గుమ్మములు కడతాడంట. కోట చప్పలు కొట్టి గట్టిగా. చెదిరిపోయి కదిలిపోయి ఏ ఆదరణ లేక ఏ ఆధారము లేక నిలిచిపోయిన దానా నేను నిన్ను కడతాను. కోట చప్పట్లు గట్టిగా. నేను నిన్ను నీలాంజనాలతో కడతాను, నేను నీ కోట గుమ్మములను కడతాను, నీ కొమ్ములను ఎగరవేస్తాను, అనేకుల ఎదుట అదిగో దగదగ మెరియు ఒక తేజస్సు కలిగినటువంటి వారినిగా నేను నిన్ను చేయబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. చదువు గట్టిగా. హల్లెలూయా. చింతించినేలా చెప్పండి, చింతించినేలా. మీ భార్యను బట్టి ఎందుకు చింతిస్తున్నావు, నీ భర్తను బట్టి ఎందుకు చింతిస్తున్నావు? లేదు పాస్టర్ గారు, అప్పటికే కుదిపేస్తున్నాయి కొన్ని పరిస్థితులు, కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు, అప్పుల పరిస్థితులు, ఇవన్నీ ఏంటంటే గాలి వానట. చెప్పండి, ఇవన్నీ ఏంటి? గాలి వాన చేత కొట్టబడి నెట్టబడి ముందుకు వెనక్కి ఇటుపక్కకి వాళ్ళు వచ్చి ఇట్టని వీళ్ళు వచ్చి ఇట్టని అటు మొఖం తిప్పుకొని అసలు ముఖం చూపించుకోలేక ముఖం దించుకున్నావని తిట్టి మరలా పైకెత్తి సిగ్గు లేకుండా తిరుగుతున్నావని అంటే మరలా ఇటు తిప్పుకోవాలి అర్థం కాక కొట్టబడి. చెప్పండి ఎట్లాగా? కొట్టబడి గాలి వాన చేత కొట్టబడి నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. దేవాది దేవుడు మనలను మొట్టమొదటిగా రక్షించినటువంటి వేళ నుంచి మనలో జరిగించబోయే ఒక చక్కటి ప్రక్రియ ఇదిగో ఈ యెషయా గ్రంథం 54వ అధ్యాయం ఈ 11, 12, 13 వచనాలే.
మనం అంతకుముందు ఎలాంటి పరిస్థితిలో ఉంటామంటే ప్రభువుని నమ్మకుండగా కొంతమంది నమ్మి కూడా ఆ ప్రతికూల పరిస్థితులు, సమస్యలు, శోధనలు, అప్పులు, రోగాలు, కుటుంబంలో గొడవలు, గందరగోళాలు, సంఘంలో గొడవలు, వ్యతిరేకతలు, ఇవన్నీ నెట్టబడి కదలబడి స్థిర జీవితం లేకుండా, ఆదరణ లేకుండా కుమిలిపోతూ ఉంటారు. అటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడనంటే, తప్పక నీ ప్రయాస అంతా ఆయన మీద వేసుకుంటే, నీ మీద వేసుకొని నాకు అన్నీ తెలుసు, నాకు నోరు ఉంది, నాకు తాగుబోతు మనుషులు ఉన్నారు నా వెనుక, నాకు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనుకుంటా కానీ తిరిగావనుకో, ఒక రోజున తప్పక వాళ్ళ ద్వారా నీకు దేవుడు పూర్తి స్థాయిలో గాలివానగా మారిపోతాయి. ఒక నడిపింపుకి, ఒక పరిశుద్ధతకి, ఒక సంఘపు నియమాలకి వ్యతిరేకంగా ప్రవర్తించేవనుకో, నీ జీవితం అంతా భయంకరంగా మార్చబడుతుంది. దేవుని సన్నిధిలో ఒక నడిపింపు ఉంది. దేవుని సన్నిధిలో దేవుడు నీ భారాలన్నీ నా మీద వేయమని చెబుతున్నాడు. ఇవన్నీ విడిచిపెట్టి నాకేంటని విర్రవీగేవనుకో, సముద్రపు అల ముందు తల దించుకొని వంగి ఉంటే మీదగా దాటిపోద్ది. మా దైవజనులు మాకు నేర్పించిన విధానం, ఏదైనా చిన్న అలజడి, చిన్న గలిబిలైనప్పుడు కొంచెం తల దించండి, దాటిపోద్ది. తర్వాత మనం ఒక నిలిచి ఉంటాం. హల్లెలూయా. భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. రొమ్ము ఇరగదీసుకొని నువ్వు నిలిచి ఉండవచ్చు. ఖండ బలము, లేకపోతే సైన్య బలము, లేకపోతే ఆ బలాలు ఈ బలాలు చూసుకొని ఎర్రవెగుతూ ఉండవచ్చు. అవి ఎంతో కాలం ఉండవు. నేను చెబుతున్నాగా, దేవుని సన్నిధిలో ఉండి ఎన్నో లక్షల మందిని చూసుకుంటూ వస్తున్నాం. విర్రవీగిన వాళ్ళు లేరు. దేవుని సన్నిధిలో నీ ప్రయాసలు, నీ భారాలు, నీ కష్టాలు, నీ కన్నీళ్ళు నువ్వు వేసుకోవాల్సిన వారు ఎవరు అని అంటే యేసుక్రీస్తు మీద. ఎవరన్నా నిన్ను ఆదరించారనుకో, అమ్మో పాపం అక్క అన్న నీకు ఇలాగైందా అని అన్నారనుకో, ఆ పూటకి కొంచెం అమ్మా నేను తల సవరిస్తారంతే. నీ కోటగుమ్మలకు పునాది వేయరు, నీలాంజనాలతో నిన్ను కట్టరు. ఒకవేళ నీ దగ్గర నీలాంజనం ఉంటే తీసుకుని వెళ్ళిపోతారు తప్ప, ఉంగరాలు, వైడూర్యాలు, చెవులి, మెళ్ళలో బంగారాలు ఉంటే మొత్తం తీసుకుని ఉంటారు తప్ప, సచ్చి ఆమె అక్కడ పడిపోయి ఉంది, సొంత కూతురే చచ్చిపోయినటువంటి తల్లి దగ్గరికి వచ్చి అమ్మా చెప్పకుండా పోయావా అని కూర్చొని తల దగ్గర ఒకటే కూర్చుంటుంది, చెవులు కాడి అన్ని ఉపదేస్తుంది. నాకు చెప్పకుండా ఎందుకు పోయావమ్మా అని చెప్పేసి ఒక్కొక్కటి స్క్రూ ఉపదేస్తుంది. ఇంకో కూతురు ఆడ చేతులు కాడ కూర్చొని అమ్మా ఎందుకు చెప్పకుండా పోయావమ్మా, ఒక్క మాట అయినా ఫోన్లో రోజు బాగున్నావమ్మా అని అనేదాన్ని కదమ్మా, నన్ను ఇట్లా పోతున్నాను చెప్పొచ్చు, మన చేతిలో ఉన్న గాజులు లాక్కుంటా ఉంటుంది ఇంకో కూతురు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. సరే అయిపోయింది, తీసుకెళ్ళి సమాధిలో పెట్టి వచ్చారులంటే ఆ బీరువా కాడ కూర్చొని సీటి పాట, ఇన్ని చీరలు నీకు, అన్ని చీరలు నాకు, ఇన్ని గాజులు నీకు, ఇన్ని గాజులు నాకు, ఇన్ని డబ్బు నీకు, ఇంత డబ్బు నీకు. కొంతమంది దోచుకునే వాళ్ళు దోచుకుంటే, లాక్కునేవాళ్ళు లాక్కుంటే, ఇవన్నీ గందరగోళాలు, గజిబిజులని మనిషి యొక్క జీవిత విధానం అంతా ఒక నాటకం బోటకం. ఒక నిజము లేదు. నిజం అని అంటే ఒక సమర్పణ. నిజము లేదు. నీలాంజనాలతో దేవుడు నిన్ను కడతాడు. నువ్వు ఆదరించబడాల్సింది ఎవరి మీద, ఎవరి కాడ, ఎవరితో అంటే దేవాది దేవుని దగ్గర. నువ్వు ఆదరించబడాల్సింది ఎవరి దగ్గర, ఎవరితో, ఎవరి మీద నీ భారాలు వేసుకోవాలి. ఆమెను గురించి చెబుతున్నారు, నీ ప్రయాసంతా, చెప్పండి, నీ ప్రయాసంతా ఆయన మీద వేసుకొని నీలాంఛనాలతో ఆయన ద్వారా నువ్వు ఆదరణ పొందుదుగాక. చాలా సబ్జెక్ట్ ఉందండోయ్, ముందుకెళ్దాం. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో నీవు చింతించుకు,
తప్పక దేవుని సన్నిధిలో నీవు సంతోషించి ఆదరణ పొందుదుగాక. ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా గట్టి చెప్పాలి. హల్లెలూయా. తప్పక నా దేవుడు సన్నిధిలో నీ కోట గుమ్మములు, నీ పునాదులు ఆయన వేసి నిన్ను రత్నాలతో వైఢూర్యాలతో నా దేవుడు నిన్ను కట్టునుగాక, నా దేవుడు నిన్ను స్థిరపరచునుగాక. ఇవన్నీ ఏంటంటే ఏమి జరగబోతుంది విశ్వాసి జీవితంలోనంటే, నిత్యములో మనం ఇక్కడ విశ్వాసములోను, ప్రేమలోను, సాత్వికములోను, సమాధానములోను, దీర్ఘశాంతములోను, భక్తిలోను, ఆత్మీయతలోను, పరిశుద్ధాత్మతోను ఎదుగుతూ ఉంటే మనందరికీ కట్టబడబోతున్నటువంటి పట్టణం ఇది. మనమంతా ఒక పట్టణముగా కట్టబడబోతున్నాం. ఆ పట్టణం ఎలా ఉంటుందంటే, ఇదిగో ఈ విధముగా మత్సపడతాం మనం. నీలాంజనాలు స్ఫటికమును పోలినటువంటిది, శుద్ధ సువర్ణమయమైనటువంటిది, ఏంటి గాజుమయమైనటువంటి పట్టణం. ఆ పట్టణముగా దేవుడు మనలను భూమి మీదే ఒక ఘనమైనటువంటి పట్టణముగా, ఘనమైనటువంటి మనుషులముగా, ఘనులైనటువంటి వారముగా యేసు క్రీస్తు మనలను మార్చునుగాక. హల్లెలూయా. యువర్ టెన్షన్ ప్లీజ్, చింతించకండి. మీరు చింతించకండి. ఏది ఎంత మాత్రం మీరేమీ చేయలేరు. మీరందరూ, మనమందరము ఒక పరలోకపు పట్టణాలుగా కట్టబడబోతున్నాం. ఏంటి నీ చింత, నీ భారం, నీ విచారం, నీ కృంగుదల ఇవన్నీ ప్రభు మీద వేయండి. ప్రభుకు అప్పచెప్పండి. ప్రభు కృపాకాలం ఇంకా నిలిచే ఉంది. ప్రభు కృపాకాలం ఇంకా నిలిచే ఉంది. బాప్తిసం పొందకుండగా ఇంకా విచారాలు పడుతున్నావు. అనేకమైనటువంటి శోధనలో, శ్రమల్లో, పాపములో, వ్యసనాలలో ఏంటి కృంగిపోతున్నావు, కుషించిపోతున్నావు. అవన్నీ నీ దగ్గర నుంచి పోయి ఒక నీలాంజనాలతో నీ కోట గుమ్మములు కట్టబడాలని అంటే తప్పనిసరిగా బాప్తిసం పొందినటువంటి వారులారా బాప్తిసం పొందండి. పొందినటువంటి వారులారా మీ వ్యయ ప్రయాసలు అన్నీ కూడా యేసయ్య మీద వేయండి. తప్పక నా దేవుడు మనల్ని నీలాంజనాలతో కట్టునుగాక. ఆమేన్. సెకండ్ వన్, రెండో మాట, ఆయన మన చింతలలో నుండి రక్షిస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? ఆయన మన చింతలలో నుండి రక్షిస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? ఆయన మన చింతలలో నుండి మనల్ని రక్షిస్తాడు. దానియేలు పుస్తకం 3వ అధ్యాయం 17వ వచనం. ఆ దేవతలకు మొక్కలేనందున వారందరినీ అగ్నిగుండములోను సింహాల బోన్లోను వేయాలని రాజు నిర్ణయించుకున్నప్పుడు ఈ దానియేలు చెబుతున్నాడు, నీకు చెప్పవలసినటువంటి, చదవాలన్నమాట, దానియేలు పుస్తకం 3వ అధ్యాయం 17 నుంచి, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించడానికి సమర్థుడు. ఆయన మమ్మల్ని కేకలు వేస్తున్నాడు. ఏంటి మాటలు, వాడి అరుపులు ఏంటి దేవాది దేవుడు సున్నంగా ఆలకిస్తున్నాడు. తప్పక మీడియా ద్వారా కానివ్వండి, తప్పక ఎవడు ఎన్ని లోపల కుతంత్రాలు ఎన్ని చేస్తున్నా అవన్నీ దేవాది దేవుడు కన్నులుండి చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మాకు దిక్కు నీవే, మాకు శక్తి చాలదు, మాకు శక్తి చాలదు. ఈ రోజున క్రైస్తవులందరూ చేయవలసిన ప్రార్థన ఇదే. మాకు అధికారాలు లేవు, ఏ ప్రభుత్వాలు లేవు, ఏ నాయకుడు రావటం లేదు, దేవా నీవే మాకు దిక్కు అని ప్రభు వైపు చేతులెత్తాలి. విచారాలు పడుతున్న హిజ్కియా, విచారపడుతున్న యెషయా, విచారపడుతున్న ఎజ్రా, విచారపడుతున్న నెహెమ్యా, విచారపడుతున్నావు ఎందుకు అంటున్న నెహెమ్యా ముఖమును చూసి, అయ్యా నా దేశంలో యెరూషలేము పట్టణం కాలిపోయింది,
అధిపతులతోనూ వారితోనూ మాట్లాడుకోవాలయ్యా. సరిపో, పర్మిషన్ ఇచ్చేస్తా. ఏంది నెహెమ్యా రోజు కలకల్లాడు అని మొక్క విచారపడుతుంది. కొంతమందికి ఇన్ని జరుగుతున్నా 2 రోజులు 3 రోజులు ఉపవాసం ఉండి నెహెమ్యాలాగా ప్రార్థన చేసే ఆత్మ రావట్లేదు, కన్నీళ్ళు కాచే ఆత్మ రావట్లేదు, ఏంటి ఏడ్చి ప్రలాపించే ఆత్మ రావట్లేదు. 3 పూటలు తిని ఏంటి ముఖం దిబ్బరొట్టి ఉబ్బినట్లుగా ఉబ్బిపోయినట్లుగా తిని ఏంటి దొరిలాడుతున్నారు తప్ప దేవుని గురించిన, రాజ్యమును గురించిన, సేవకుల గురించిన, సంఘాలను గురించిన చింత లేదు. వాళ్ళందరూ విచారపడుతున్నారు. దూషణ మాటలు వచ్చాయే, ఇలాగ రెబెక్కా గాడు ఇలా మాట్లాడుతున్నాడే, ఇలా ప్రవర్తిస్తున్నాడే అని అంటుంటే దేవాతి దేవుడు యెషయాతో చెబుతున్నాడు, ఇదిగో అవన్నీ నేను ముందుగానే విన్నాను. దేవునికి స్తోత్ర చెప్పాలండి, హల్లెలూయా. ఆ రాత్రే పనుకున్న వాళ్ళు పనుకున్నట్లుగానే ఉన్నారు. తెల్లవారేసరికి ఒకే ఒక దూత, చెప్పండి, ఒకే ఒక దూత 1,00,000, చెప్పండి, 1,44,000 మందిని, అంతేనా సంఖ్య? ఒక్క రాత్రి ఇంక పనుకున్నవాడు పనుకున్నట్టుకి లేడు, ఆడ మొత్తం చచ్చి కూర్చున్నారు. ఒక్కడిని చంపి ఏంటి మేము ఆనందిస్తున్నారు. ఒక్క రాత్రి ఒక్క దేవదూత ఏంటి లక్షల ప్రజల్ని హతమా చేస్తే ఆ రాజుగాడు పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళ కొడుకులే వాడిని తీసి పొడిచి చంపేశారు. నీ చింతలన్నిట్లో నుంచి నా దేవుడు నిన్ను రక్షించునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ చింతలన్నిటిలో నుంచి నా దేవుడు నిన్ను రక్షించునుగాక. మాకు అధికారాలు లేవు, ఏ ప్రభుత్వాలు లేవు, దేవా నీవే మాకు దిక్కు అని ప్రార్థించాలి, నీవే మాకు దిక్కు అని ప్రార్థించండి. ప్రార్థనా సైన్యము లేవాలి, మొరపెట్టువారు లేవాలి, కన్నీళ్లు కాచువారు లేవాలి. అది లేదు ఇది లేదని కాదు ఏడ్చాల్సింది. ఈ రోజుల్లో పట్టుసారి లేదు, లేకపోతే అక్కడ తీసుకెళ్ళేది ఇక్కడ తీసుకెళ్ళేదని కాదు ఏడ్చాల్సింది. ప్రజల క్షేమము కోసం, సంఘాలు క్షేమము కోసము, ఏంటి ఇశ్రాయేలుల క్షేమము కోసము, సేవకుల క్షేమము కోసము కన్నీళ్లు కాచి ప్రార్థించాలి. ఇని వదిలేసేవాడు కాదు క్రైస్తవుడు అంటే, అనుసరించేవాడు నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. విని వదిలేసేవాడు క్రైస్తవుడు కాదు. ఇంతమంది వచ్చారంటే మీరందరూ క్రైస్తవులని నేను అనుకోను. దాన్ని అనుసరిస్తుంటారే వారు క్రైస్తవులు, క్రీస్తుని నమ్మినటువంటి క్రైస్తవులు. ఇని నిద్రపోకుండా అటు ఇటు డొల్లాడుకుంటా ఇనేసి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. మాకేం పట్టిందిలే అని చెప్పేసి ఆమెనంటంతో తుర్రుమని పారిపోయేవాళ్ళు కాదు. నా దేవుని రాజ్యం, నా సేవకులు, నా సంఘం, నా ప్రజలు, నశించిపోతున్న ప్రజలని నడుం కట్టుకొని వాళ్ళ విషయమై దివారాత్రులు ఏడ్చి ప్రార్థిస్తారే వాళ్ళు, దేవుడు వాళ్ళ మీద మనసు ఉంచుతాడు. కనుక దేవుని సన్నిధిలో చింతలన్నిటిలో నుంచి ఏ విషయంలో చింతిస్తున్నావో, ఏ విషయంలో విచారపడుతున్నావో, కృంగిపోయావో, కృషించిపోతున్నావో, ఒక్కసారి నాకు శక్తి చాలదు దేవా, నాకు శక్తి చాలదు ప్రభువా, నీవే నా దిక్కు యేసయ్యా అని ప్రభు దగ్గర ఏడ్చు, ప్రలాపించు. నీ ఇంట్లో నీకు అప్పుల సమస్యలతో ఏడుస్తున్నావా? నీ కుమారుడి గురించి ఏడుస్తున్నావా? నీ కూతుర్ల గురించి ఏడుస్తున్నావా? నీ భర్త గురించి నువ్వు ఏడుస్తున్నావా? ఎవరిని గురించి దిగులు పెట్టుకున్నావు? ఎవరిని గురించి విచారపడుతున్నావు? వీళ్ళందరికీ ఏం చేయలేనటువంటి పరిస్థితి అంటే, మీరు తర్వాత చదువుకోనండి ఆ అధ్యాయం. ఏం చేయలేకపోతున్నారు. హిస్కియా ఏం చేయలేకపోతున్నాడు, యెషయా ఏం చేయలేకపోతున్నాడు, ఎజ్రా ఏం చేయలేకపోతున్నాడు, నెహెమ్యా ఏం చేయలేకపోతున్నాడు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర ప్రవక్త ఏం చెబుతాడో తెలుసుకున్నారా అంటాడు ఈ హిస్కియా. ప్రార్థన చేస్తున్నాడు యెషయా. కనుక మనమందరం కూడా ప్రభు సన్నిధిలో
వీలైనంత వటుకు ప్రార్థన చేసుకొని మీ సమస్యలన్నిటిలో నుంచి మనమందరము కూడా రక్షించబడదుముగాక. దీనిలోనే మరొక మాట, రక్షణలోనే చింతల్లో నుండి రక్షిస్తాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 13-14 వచనాలలో ఇశ్రాయేలీలో ఏమన్నారనంటే, ఐగుప్తుల్లో సమాధులు లేవనా? చెప్పండి, ఏమన్నారు? స్వరం చెప్పండి. ఐగుప్తులో సమాధులు లేవనా? ఇక్కడ దాకా తీసుకొచ్చి పెట్టావు మమ్మల్ని, ఇక్కడ సంపాలని చూస్తున్నావా మమ్మల్ని అని భయాందోళనతో, విచారాలతో మోషే మీద తిరగబడి మాట్లాడుతున్నారట. కొన్నిసార్లు అహరోను కూడా మోషేకి వ్యతిరేకంగా నడిచాడు. ఆడున్నటువంటి మిరియాము కూడా దైవజనుడు మోషేకి వ్యతిరేకంగా నడిచింది. మోషేకి ఎవరి ద్వారా అక్కడ ఆదరణ కనిపించట్లేదు. దేవుడు చెబుతున్నాడు, దేవుడు వెంటే మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఎందుకు ఆగిపోయారు? ఎందుకు నువ్వు భయపడిపోతున్నారు? మోషే కూడా చెబుతున్నాడు, భయపడకండి, నేడు చూసినటువంటి ఐగుప్తీయులను రేపు రోజున ఇక మీరు చూడరు. చప్పట్లు కొట్టి గట్టిగా, రేపటి నుంచి మీరు ఇక చూడరు. నిశ్చయముగా నిన్ను బెదిరించిన వారిని, క్రైస్తవులను బెదిరించిన వారిని, అదిరించిన వారిని, సేవకులకు విరోధంగా లేచిన వారిని మట్టి కరిపింపబడును గాక. ఆమేన్. మన్ను తినబోతున్నారు, మట్టిలో కలబోతున్నారు. ఇక రేపు రోజున కనిపించరు. సాక్షాత్తు దేవాది దేవుడే చెప్పాడు. ఎందుకు భయపడుతున్నారు? సాగిపోండి. ఎందుకు సాగిపోయారు? అయ్యా, ఐగుప్తులో సమాధులు లేవని ఇసుక్కుంటూ భయపడిపోతూ కలవరపడిపోతున్నారయ్యా. విడిచినటువంటి శత్రువులు వెంటాడుతున్నారయ్యా. ముందు చూస్తే సముద్రం, మరి విచారపడక ఏం చేయాలి అని బాధపడుతూ దేవుడు అప్పుడే చెబుతున్నాడు, భయపడకండి, సాగిపోండి. నీ కుడి చేతిలో ఉన్నటువంటి కర్రను తీసుకుని సముద్రం వైపు చాలు, సముద్రం వైపు కొట్టు. సముద్రం 2 పాయలుగా చీలింది. అద్దరికి సురక్షితంగా ఇజ్రాయేలీలు అందరూ వెళ్ళారు. శత్రు ముఖంతా కూడా ఫాలో అవుతూ వచ్చారు. మధ్య సముద్రంలోనికి రాంగులోనే దేవుడు 2 పాయలను కలిపివేశాడంట. దానిలో మునిగి వాళ్ళ యొక్క గుర్రాలు, రథాలు చచ్చి గుర్రాలు తేలిపోతున్నాయి, రథాలన్నీ నీళ్ళలో మునిగిపోయాయి. ఇప్పటికీ చరిత్ర నిలిచిపోయింది. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాటలు, నీ చింతలన్నిట్లో నుంచి నా దేవుడు నిన్ను రక్షించునుగాక. ఆమేన్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. నీ చింతలన్నిట్లో నుంచి నా దేవుడు నిన్ను విడిపించి రక్షించునుగాక. రబ్బాకేగాడు లాంటి మాటలు, ఎన్ని మాటలు వచ్చినా నా దగ్గరికి, రబ్బాకేగాడు లాంటి ఎన్నో మాటలు వచ్చాయి. ఎంతోమంది నా చుట్టూ చుట్టారు. దేవుడు దానికి తగినటువంటి పనిష్మెంట్ ఇంటర్నల్గా చూపించేసాడు వాళ్ళకి. నేను కన్నులను చూస్తూనే ఉన్నాను, గమనిస్తాను. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, మనము దేవుని యొక్క సన్నిధిలో మన విచారాలకి, మన కన్నీళ్ళకి, మన బాధలకి దేవుని దగ్గర చెప్పుకొని ఏడ్చి క్లియర్ చేసుకోవాలి. సేవకుల మీద గునకూడదు, సేవకుల మీద సనకూడదు, సేవకులకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్ముకున్నావు, దేవుని పాదాలు చెంతకు వచ్చాక దేవుడే దిక్కు మనకి, ఇంకా దేవుడే దిక్కు. కనుక దేవుని పాదాల చెంత నిత్యము ప్రార్థన చేసుకొని నీ చింతలన్నిటిలోంచి రక్షించబడినట్లుగా, నీ చింతలన్నిటిలోంచి, నీ భయాలన్నిటిలోంచి రక్షించబడినట్లుగా ప్రభు సన్నిధిలో ప్రతి దినము ప్రతి సమయము ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ప్రభు నీకు జయాన్ని కలగచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. సిద్ధం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. థర్డ్ వన్, మూడోది, చింతించుకు సహాయం అందుతుంది. చెప్పండి, చింతించుకు
మొట్టమొదటిగా విచారాలన్నింటిలో నుంచి విడిపించి నీలాంజనాలతో కడతాడు. రెండోది, చింతించుకో, చింతలన్నింటిలోంచి రక్షణ కలుగుతుంది. మూడోది, చింతించుకు నీకు సహాయం అందుతుంది. చింతల్లో ఉన్నటువంటి నీకు నీ ఉద్యోగాలు, వ్యాపారాలలో నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. బాగా సుపరిచయమైన మాట ఈ మాట. ఎక్కువ స్వార్థ కూటాలో ధ్యానం చేసే మాట తీసుకునండి. లూకాసువార్తమానం 5వ అధ్యాయం. సీమోన్ పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడంట. ఎన్నో అవిడియాలన్నీ వేసాడు, ప్రయోజనం లేకుండా పోయింది. ప్రయోజనం లేదు. ఇక వలంతా చినిగిపోయింది. ఆ ముళ్ళ తుప్పలకి, ఆ రాళ్ళకి, దానికి దీనికి పట్టుకొని చినిగిపోయింది ఆ వల. ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో వలలు ముడి వేసుకుంటా నుంచుని ఉన్నాడు సరస్సు తీరాన్ని. దిగులు. ఇంటికి వెళితే ఎంత వచ్చినాయి డబ్బులు అని అంటది భార్య. ఎన్ని చేపలు పడ్డాయి, నీ వ్యాపారంలో ఎంత సంపాదించో, పిల్లలకి ఏంటి అవి కట్టాలి, ఇవి కట్టాలి, కుటుంబంలో అవి కావాలి, ఇవి కావాలని ప్రతిదీ అడుగుతుంది భార్య. ఇళ్లలో భార్యల పరిస్థితి ఏంటి చెప్పరా? కరివేపాకు తక్కువైనాడు చింతే ఆ భర్తకి అవుతుంది. ఆవాలు ఆ పూటకి లేకపోతే ఏమైంది? ఆవాలు ఎక్కువ వేసుకుని తినగాకండి, తల వాసిపోతాయి. ఆవగింజ ఇంతే ఉండేది, ఆవాలు కానీ కొంచెం ఎక్కువ వేసుకొని తిన్నావనుకో నీ తల బుర్ర ఇంతలావైద్ది. ఎందుకంటే దానిలో ఉన్న ప్రభావం అటువంటిది. ఆవాలు తక్కువైనా ఆడంతా రచ్చే. కరివేపాకు అదెంత భాగ్యం అండి ఆ పూటకి. ఏంటి లేకపోతే ఏదైనా తగ్గిందంటే అడ్జస్ట్ లేదు. ఏ పేతురు తెస్తావా సస్తావా, తెస్తావా సస్తావా, లేకపోతే కూర వండును భూ వండును. ఏంటి ఎన్ని నీకు నీ కుటుంబ వ్యవస్థలో మీకు తెలియని కాదు నేను చెప్పవసరం లేదు, మీకు తెలియని కాదు నేను చెప్పవసరం లేదు. ఏంటి దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఏంటి విచారం. పేతురికి ఒకటే గుండెల్లో గుబేలు అంటుంది. ప్రభువా, పేతురికి గుండెల్లో గుబేలు అంటుంది. ప్రభా, ఇంటికి వెళ్తే ఆ మనిషి ఒకటే అదిరించింది ప్రభా, అవి తేలేదు ఇవి తేలేదు అంటుంది ప్రభా. ఆదివారం జనాలు వస్తున్నారు కానీ కానుకలు ఇవ్వట్లేదు ప్రభా. హల్లెలూయా, గడి చెప్పాలి హల్లెలూయా, గడి చెప్పాలి హల్లెలూయా. చేపలు దొరకలేదు ప్రభా, రొయ్యలు దొరకలేదు ప్రభా, పీతలు దొరకలేదు ప్రభా, కనీసం 100 రూపాయలు కనబోద్దంటే ఒక్క చేప దొరకలేదు ప్రభా. పచ్చళ్ళ వ్యాపారంకి వెళ్ళి 100 రూపాయలు కూడా అవ్వలేదు ప్రభా. మరి ఇంటికి వెళ్తే ఏమంటుందో జ్యోతక్క. కుప్పారావు గారు సైకిల్ వేసుకుని తిరిగేవాడంటే పాపం. ఏ ఇంటికి పోయినా మంచి సాక్ష్యం చెబుతారు. ఏంటి పచ్చళ్ళకి సైకిల్కి కట్టుకొని తిరిగి ఆ రోజు 100 రూపాయలు దొరకకపోతే ఇంకా ఆ మనిషి ఆ రోజు నీకు ఏది ఇచ్చింది. హల్లెలూయా. ఏంటి అందరిలో జరిగే పరిస్థితులు చెబుతున్నాను. పేతురులో ఈ చింత ఉంది. పురుషులలో పురుషులలో ప్రతి ఒక్కరికి ఉండే సమస్యలు ఇవి. ఏంటి కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బంది పడితే మొట్టమొదటిగా ఇంట్లో ఉన్న భార్య భర్త మీదే పడి ఏడ్చేది. భార్య ఏది కావాలన్నా, పిల్లల ఫీజులు కట్టాలన్నా, ఏంటి ఇంట్లో సరుకులు కావాలన్నా, ఎక్కడైనా కట్టాలన్నా, ఏం కావాలన్నా, ఏంటి గ్యాస్ కావాలన్నా, పాలు కావాలన్నా, ఏం కావాలన్నా ఇంట్లో యజమానుడు ఆడిపోయావు అని నాణ్యత మీదకి వచ్చి పడుతుంది ఇంటికాడ ఉన్నందుకు అని దుమ్ము రేపుతూ ఉంటుంది. పెళ్ళిళ్ళు కాని వాళ్ళారా పెళ్ళిళ్ళు చేసుకుని చింతలో పడండి. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా గడి చెప్పాలి, హల్లెలూయా. కనుక చింతించకండి, పేతురు నీకు సహాయం అందుతుంది. చప్పట్లు కొట్టు గట్టిగా గట్టిగా గట్టిగా. పురుషులారా చింతించకండి, దేవుడు మీకు సహాయం అందించునుగాక. ఆమేన్. ఏంటి ఆటో తోలటానికి పోయాను, కనీసం 100 రూపాయలు రాకపోతే ఇంటికి వస్తే బాబోయ్ భయం. పనికి వెళ్ళాను, తాగేసి వస్తే బాబోయ్ భయం.
ఏంటి చాలా 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 విచారాలు స్త్రీలకు ఉండే విచారాలు స్త్రీలకి. ఏంటి సాయంత్రానికి మళ్ళీ ఏం వండుకు పెట్టకపోతే ఆయన వచ్చి ఏదో మాట్లాడి ఇంకా చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని పాపం ఆమెను పట్టుకొని ఏంటి ఇది అవుతారని వాళ్ళకుండే విచారాలు వాళ్ళకుంటాయి. ఏంటి వాళ్ళకుండే బాధలు వాళ్ళకుంటాయి, వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుండే ఫ్రస్ట్రేషన్స్ వాళ్ళకుంటాయి. అందుకనే దేవుడు చెబుతున్నాడు, చింతించకండి, సహాయం అందుతుంది. చదవండి ఆ మాట. లూకా సువార్త 5వ అధ్యాయం 3 నుంచి కొన్ని మాటలు చదువుతారు. పేతురు తీయలేదా? ఆడు నుంచి 3 నుంచి చదవండి. చదవండి అమ్మా. అమ్మల్లారా, వస్తుంది మాసం, అమ్మల్లారా నా కోసం ఎడవకండి. 1వ తారీఖు ఒక చారిత్రాత్మకంగా ఒక సందేశం, వాగ్దాన సందేశం, ఒక మేకును గురించి చెప్పబోతున్నాను. తప్పనిసరిగా మీరు తెలిసిన వాళ్ళు అందరు రండి. ఒక మేకును గురించి చెప్పబోతున్నా. మేకు అంటే తెలుసా? శీల. మీ భాషలో ఏమంటారు? ఈడ ఈ చెక్కలు దిగ్గొడతారే, ఏడిదది? మేకేనా మీరు అనేది? అమలారా వినండి, మేకేనా అనేది? ఒక్క మేకు గురించి చెప్పబోతున్నాను, రండి. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఆయన ధోనిలలో ఎక్కి ధరి నుండి కొంచెము త్రోయమని చెప్పి కూర్చుండి సమూహమునకు బోధించి పంపివేసిన తర్వాత లోతుగా నడిపించు, వలలు వేయండని చెప్పగా, సిమోను ఏలినవాడా, అయ్యా నేను చాలా చిరాకు పడ్డాను అయ్యా బాబు, ఇక్కడ ఏం పట్టలేదు, విచారపడ్డాను బాబా, ఏమీ దొరకట్లేదు. అయినను ఈ మాట చొప్పున వలల వేతురని ఆయనతో చెప్పగా 6 అలాగ చేసి విస్తారమైన చేపలు దొరికానంట. చప్పలు కొట్టండి గట్టిగా గట్టిగా గట్టిగా. చింతలలో చిక్కులలో కూరుకుపోయిన పేతురు జీవితంలో విస్తారమైన ఆశీర్వాదం. చింతించకండి, సహాయం అందుతుంది. నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నావో, ఏ చేతి పనులు చేస్తున్నావో, ఏ ఉద్యోగాలు చేస్తున్నావో, నువ్వు ఏ వృత్తిలో కొనసాగించబడుతున్నావో, నా దేవుడు దానిలో సువిస్తారంగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఏ విషయాలలో చాలని బ్రతుకులలో, ఏంటి చిరాకులలో, విచారాలలో, ఏంటి చాలినటువంటి జీవితాన్ని చేస్తున్నావో, నా దేవుడు నీకు సమృద్ధిని దయచేయునుగాక. ఆమేన్. చింతించకండి, తప్పనిసరిగా మీకు సహాయం దొరుకుతుంది. ఇంకా నీ సొంత ప్రయత్నాలన్నీ విడిచిపెట్టండి, ఇంకా నీ సొంత ప్లానింగ్లన్నీ విడిచిపెట్టేయండి, నీ సొంత ఆలోచనలు, నీ స్వనీతులన్నీ విడిచిపెట్టేయండి. యేసయ్య మాటకు విలువ ఇవ్వండి, యేసయ్య మాటకు కట్టుబడండి, యేసయ్య మాటకు లోబడండి. అప్పుడు వెనువెంటే నా దేవుడు నీ ఎడల గొప్ప కార్యాలు జరిగించునుగాక. సేవకులంగా మేము వచ్చి ఒక ఆలోచన చెప్తాం, అలా కొద్ది ఇలా చేయండి, మీకేం తెలుసండి, మేము ఇక్కడ ఉండేది, మాకు తెలిసి ఇక్కడ బాధలేంటో నొప్పేంటో అని అంటూ ఉంటారు. యేసు ప్రభుని కూడా అదే మాట అంది పేతురు. ఏమన్నాడు తెలుసా? ప్రభువా మాకు తెలుసాయ్యా, ఇక్కడ ఎక్కడ వల వేస్తే పడతాయో, ఎక్కడ వల వేయకపోతే పడదో మాకు తెలుసాయ్యా. నువ్వేదో ఇప్పుడు ధోని ఎక్కి ఇక్కడ వేయమని చెబుతున్నావు, నువ్వు ఇప్పుడు వచ్చి చెబుతున్నావు, మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం బాబా, మాకు తెలియదు అనుకున్నావా అని. నీలో ఒక సూచక్రియ, మహత్కార్యం, అద్భుత కార్యం జరగాలనంటే నీవు తెలిసిందంతను విడిచిపెట్టేయాలి. హల్లెలూయా. నీకు తెలుసు అనుకున్నావే, దానిలోని నమ్మకం కుదరదు. నీకు నాకు అంతా తెలుసు అనుకుంటావే, అక్కడ దేవుడు కార్యం చేయడు. ఏమీ లేని చోట దేవుడు కార్యం చేస్తాడు. ఏ విషయాలో తెలుసా? నీవు నీలో ఏ అహమో, ఏ గర్వమో, ఏ విధమైనటువంటి విచారం లేకుండా పూర్తి స్థాయిలో ప్రభు మీద నమ్మకం ఉంచుతావే, అక్కడ అద్భుత కార్యం జరుగుతుంది. చాలామంది ఉంటారు పేతురులాగా,
అన్నీ తెలుసు అని ఫీల్ అయిపోతూ ఉంటారు. ఏ కార్యం జరగదు. ఏంటి, దేవుడు తెలుసు, బైబిల్ తెలుసు, అన్నీ తెలుసు అనుకుంటూ ఉంటారు. వాళ్ళ జీవితాలు ఏ కార్యాలు జరగవు. ఎప్పుడు చూసినా అంతే. ఏంటి, కొంతమంది ఉంటారు ఎప్పటికప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచి, నేను ఒట్టివాడిని, మట్టివాడిని, ఏమీ తెలియనటువంటి వాడిని, అంతా తెలిసిన ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏమీ తెలియనటువంటి ఒక రిక్తుల్లాగా, ఒక చిన్న పిల్లల్లాగా మారి ప్రార్థన చేస్తే ఒక అమాయకత్వంతో అన్నీ తెలుసు. లోకానికి క్రైస్తవుడు ఎలాంటిగా కనపడుతున్నాడంటే అమాయకులని, గొర్రెలని పిలుస్తున్నారు. వాస్తవమే, మనం గొర్రెలమే. కానీ తెలిసిందంతా కూడా పరలోకపు పట్టణం గురించి, జరగబోతున్నటువంటి రాజ్యాలను గురించి సమస్తము కూడా క్రైస్తవుడికే తెలుసు. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా. యెజబెలు లెగుస్తున్నారు. యెజబెలు ఆత్మ కలిగినటువంటి వాళ్ళు లెగుస్తున్నారు. ఆ దైవజనుడు చనిపోయి పడి ఉంటే దీర్ఘాలు తీసి పాడుతుంది, పడిపోయావా పగడాల ప్రవీణ్ అని. అదే యెజబెలు అనేకమైన లెగుస్తాయి. దైవజనుల్ని కించపరచడం, దైవజనుల్ని హేళన చేసి మాట్లాడటం యెజబెలు ఆత్మది. యెజబెలు ఎవరు అని అంటే ఆహాబు యొక్క భార్య. ఈ ఆహాబు భార్య యెజబెలు. యెజబెలు గురించి ప్రకటన గ్రంథంలో రాయబడింది. యెజబెలు యొక్క ఆత్మే సాతాను యొక్క ఆత్మ. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో నీకు సమృద్ధి చింతించకండి, నీకు సమృద్ధి కలుగునుగాక. నీ చాలినటువంటి జీవితం, నీ మగమకలాడుతున్న బ్రతుకులో, నీ అప్పుల ఆవేదనలో నువ్వు కుంగిపోయి కుషించిపోయినటువంటి బ్రతుకులో ఉన్నావా? తప్పనిసరిగా నా దేవుని యొక్క కార్యం నీ జీవితంలో జరుగునుగాక. నువ్వు ఊహించిన విధముగా, ఆశించిన విధముగా నా దేవుని యొక్క గొప్ప గొప్ప కార్యాలు సీమోను, పేతురు, బర్యోనికి జరిగినట్లుగా నా దేవుడి నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. క్లుప్తంగా, షార్ట్గా ముగించేసే నా పాయింట్. మరొక పాయింట్, 4th వన్ మనం చదువుకొని మోకరిద్దాం. చింతించకండి, న్యాయం జరుగుతుంది. చెప్పండి, చింతించకండి, న్యాయం జరుగుతుంది. చింతించకండి, ప్రగడాల ప్రవీణకు న్యాయం జరుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. లూకాసు సువార్త 18వ అధ్యాయంలో ఆమె నన్ను బతిమలాడుకొనుచు ఉండగా నేను న్యాయము చేయనా? ఆమె నన్ను గోజాడుకొనుచు ఉండగా నేను న్యాయము చేయకుండానా? అడగండి. తప్పనిసరిగా మీ జీవితంలో కోర్టు కేసులు ఉన్నటువంటి వారికి నా దేవుడు మీకు న్యాయం చేకూర్చునుగాక. కుటుంబ వ్యవస్థలో ఉండి అన్యాయాన్ని అనుభవిస్తూ బాధించబడుతూ కన్నీళ్లు విడుస్తూ ఎంతకాలం నా జీవితానికి అన్యాయం జరుగుతూ ఉంటుందని నీలో నీవు దిగులు పడుతున్నావా? నీలో నీవు ఏడుస్తూ ఉన్నావా? విచారపడుతున్నావా? చింతిస్తున్నావా? నాకు న్యాయం చేసేవాళ్ళు లేరా అని ఏడుస్తున్నావా? నా దేవుడు చెబుతున్నాడు, చింతించకండి, తప్పక నీకు న్యాయం జరుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరనంటే నీతిగల న్యాయాధిపతి. చెప్పండి, ఆయన ఎవరు? తిరుగులాడుచు ఉన్నారు. ఈరోజు సాయంకాలం 4 గంటలకి అన్ని సిటీస్లో శాంతి ర్యాలీ జరగబోతుంది. మన పట్టణంలో మరి ఎవరు అనౌన్స్మెంట్ చేయలే, లేకపోతే మనం కూడా వెళ్ళేవాళ్ళమే. ఒకవేళ అనౌన్స్మెంట్ ఇస్తే మీకు వాట్సాప్లో పెడతాను. తప్పక అందరూ కదిలి రండి. సెంటర్స్లో అలాగ ర్యాలీ చేద్దాం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. తప్పక న్యాయము దేవుడు చేకూర్చునుగాక. ఆయన నీతిగల న్యాయాధిపతి, పక్షపాతం లేదు. నేను ఒకవేళ మీ విషయంలో అన్యాయం చేసేననుకో,
జయరాజు పాస్టర్ గారు కదా అమ్మో అని అనుకోడు. తప్పక న్యాయం పక్షానే ఉంటాడు. న్యాయం పక్షానే ఉంటాడు. ఆయనకి ఏంటి న్యాయం విషయంలో ఆయనే న్యాయం, ఆయనే ధర్మం, ఆయనే న్యాయం. ఆయన న్యాయం విషయంలో ఏ కోశాన దాటి వెళ్ళడు. ఆయన న్యాయం పక్షానే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఆమె నన్ను మాటి మాటికి అడుగుచ్చి ఉండగా, ఒక్కొక్కళ్ళు ఉంటారు వాళ్ళే అన్యాయం చేసి నాకు న్యాయం చేయి ఏడుస్తూ ఉంటారు. దేవుడి దగ్గర పడి ఏడుపు, మళ్ళీ కన్నీళ్లు కారుస్తే తప్పక దేవుడు న్యాయం చేస్తాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలని ఏడు, నువ్వు చేసే దుర్మార్గతకి తప్పక నీకు అన్యాయమే. న్యాయాధిపతి ఆమేన్, ఆయన న్యాయమే చేస్తాడు. అన్యాయం ఏ కోశాన తన బిడలైన వారికి చేయడు. నీవు న్యాయంగా నడుచుకున్నప్పుడు, నీవు న్యాయ పద్ధతిగా నీతి న్యాయంగా నడుచుకున్నప్పుడు నీకు న్యాయమే జరుగుతుంది. నీ కుటుంబంలోనైనా సరే, నువ్వు వ్యాపారం చేసే చోటైనా సరే, నువ్వు ఉద్యోగం చేసే చోటైనా సరే, నువ్వు వేరే వాళ్ళ దగ్గరైనా ఎవరి దగ్గరైనా సరే, నువ్వు ఒక న్యాయంగా మాట్లాడు, ఒక న్యాయంగా నడుచుకో, అన్యాయంగా మాట్లాడుకో, అన్యాయంగా ప్రవర్తించుకో. నీతి న్యాయాలు అన్యాయాలు నీకు బాగా తెలుసు. తెలియని ఇంత చంటి పిల్లోడు కూడా తెలియకుండా ఎవడు లేడు ఈ రోజుల్లో. అందరికీ తెలుసు న్యాయం ఏదో అన్యాయం ఏదో బాగా తెలుసు. నేను దేవుని సన్నిధిలో న్యాయంగా నడుస్తున్నానా అన్యాయంగా నడుస్తున్నాను ఒకసారి ఆలోచించు. ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి. ఆమె ఏంటి దివారాత్రులు ప్రభు సన్నిధిలో గోజాడుకుందంట. ఆమె న్యాయంగానే నడుచుకుంది, కానీ ఆమెకు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినందుకు ప్రభు దగ్గర అడిగితే నేను న్యాయం చేయకుంటానా అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పాల, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో సముఖములో ఏంటి ఆయన న్యాయాధిపతి. నీ జీవితంలో నువ్వు న్యాయంగా నడుచుకో, అన్యాయంగా ప్రవర్తించుకో, అన్యాయంగా మాట్లాడుకో, అన్యాయంగా దుడుసుగా ఎవరి మీద చెయ్యు ఏంటి ఊపకు, ఏంటి అన్యాయంగా ఎవరి మీద ఏంటి మాటలు మాట్లాడుకో. నువ్వు న్యాయ పద్ధతిగా నడుచుకుంటే ఆ న్యాయమే ఒకరోజు నిన్ను గెలిపించునుగాక. ఆ న్యాయమే నిన్ను ఒకరోజు నడిపిస్తుంది. ఆ న్యాయమే నిన్ను ఒక రోజుకి వెలుగులోనికి తీసుకొస్తుంది. ఆ న్యాయమే నిన్ను అనేకులు ఎదుట ఘనపరుస్తుంది. అన్యాయం ఎప్పటికీ కూడా నశించుతుంది. అన్యాయం ఎప్పటికీ కూడా ఏంటి ఆ పాతాళంలో బంధించబడుతుంది. కనుక ఇవాళ బాగుండొచ్చు, అన్యాయం చేసే వాళ్ళంతా ఈరోజు బాగుండొచ్చు. రేపు అనే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు నీ జీవితంలో ఏంటి తప్పక వెలుగు కుమ్మరించబడుతుంది. ఏంటి న్యాయంగా నడిచి ఏంటి నిందను మోస్తూ అవమానాన్ని మోస్తూ కన్నీళ్లు భరేస్తున్నటువంటి వాళ్ళలో ఏంటి ఒక వెలుగు, ఒక ప్రకాశం వాళ్ళ మీదకి వస్తుంది. ఏంటి అన్యాయంగా నడుచుకొని ఈ రోజున కాలరు పైకి ఎగరేసి తిరుగుతుంటారే, వాళ్ళ జీవితాల్లో ఒక రోజున ఏంటి పాతాళంలో బంధింపబడిపోయే రోజు ఒక రోజు రాబోతుంది. కనుక ప్రియ సహోదరి సోదరా, యేసు ప్రభు ఉపమాన భావముగా ఎన్నో ఉపమానాలు చెప్పాడు. కనుక ఆ ఉపమానాలన్నిటిలో ఏంటి న్యాయం వైపే ఆయన నిలిచి ఏంటి ఆయన నడిపిస్తూ వచ్చాడు. కనుక మన జీవితాలలో దేవుని నమ్ముకున్నాం, న్యాయాధిపతిని నమ్ముకున్నాం, నీతి న్యాయం కలిగి ప్రభు సన్నిధిలో నడుచుదాం, ప్రార్థన చేద్దాం. ఏంటి ప్రభు దగ్గర ఏంటి గోజాడుకుందాం. తప్పక ఆయన క్రైస్తవుల పక్షాన న్యాయమే జరిగించునుగాక. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుని నమ్ముకున్నాం, న్యాయాధిపతిని నమ్ముకున్నాం, నీతి న్యాయం కలిగి ప్రభు సన్నిధిలో నడుచుదాం, ప్రార్థన చేద్దాం. ఏంటి